హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్ని నాని ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు జవర ఉప్మా చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు అండ్ షుగర్ పేషెంట్స్ అండ్ బీపీ పేషెంట్స్ అండ్ ఇందులో అయితే విటమిన్స్ మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ B6 అండ్ ఐరన్ ఇవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి అందరూ తినచ్చండి. సో హెల్దీ కూడా. సో బరువు తగ్గవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో వీట్ జవ రవ్వ అంటాం కదా, సో ఇదండి జవ వీట్ రవ్వ. అండ్ ఎర్ర రవ్వ బెన్సీ రవ్వ అంటాం కదా, అది వేరండి, ఇది వేరు. సో ప్యాకెట్ ఇలా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఈ ప్యాకెట్ చూపిస్తున్నాను. సో ఉప్మా చేసేసుకుందామండి. దానికోసం అయితే ఈ చూపించినవన్నీ కావాలి. మీరు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. అండ్ బఠానీ, బీన్స్ అట్లా నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వాడుతున్నాను. సో ఇంత గిన్నె పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉప్మాకి తాలింపు దినుసులు వేసుకుంటాము, సేమ్ అవేనండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నేనైతే కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. సో మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. సో అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించిన వెజిటబుల్స్ అన్నీ వేసేద్దామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, అల్లం ముక్కలు, కరివేపాకు. సో వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. మీరు కావాలంటే చెప్పాను కదండి, బఠానీ, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షను. వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందామండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇలా ఫ్రై చేసేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటరు. ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్న సాల్ట్ కూడా వేసేసుకుందాము. మీకు సరిపడినంత సాల్ట్, మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాగా మరగనిద్దామండి. వాటర్ కొంచెం బాగా మరిగిపోవాలి. సో మూత పెట్టేసుకుందాము. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో వాటర్ కూడా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ గట్ట చెక్ చేసేసుకుందామండి, సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోవడమే. నాకైతే సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నానండి నేను. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా రవ్వ వేసేసుకోవడమే. ఈ రవ్వ వేసేసుకొని మూత ఒక్కసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా ఉడకనిస్తే మన ఉప్మా అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. సో మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసుకుందాము. సో ఇది ఉడికిపోయిందండి. చూసారా, మన టేస్టీ వీట్ జవర ఉప్మా రెడీ. చాలా బాగుంటుంది. ఇలా ఉత్తిగైనా తినేసేయచ్చు, ఏదైనా చట్నీతో, కొబ్బరి చట్నీ కానీ, ఆవకాయ, మీకు ఏది ఇష్టమైతే ఆ చట్నీతో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.